హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఫైనలీ నా తిరుమల ఫుల్ లెంత్ వీడియో అయితే వచ్చేసింది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అలా ట్విస్టులతో స్టార్ట్ అయిన నా జర్నీనైతే నేను స్టార్ట్ చేసేసాను. సో, మేము ఇక్కడి నుంచి అయితే తిరుమలకి వెళ్ళిపోయాము. సో, అలా నైట్ అయిపోయింది. అండ్ దెన్ అక్కడ స్టే చేసి మార్నింగ్ అయితే భూదేవి కాంప్లెక్స్‌కైతే వెళ్ళాము. సో, అక్కడ ఫుల్ క్రౌడ్ అనమాట. సో, టికెట్లు దొరుకుతాయా లేదా అనుకున్నాం. బట్ ఓకే, టికెట్స్ అయితే మాకు దొరికాయి. సో, అక్కడి నుంచి డైరెక్ట్‌గా లగేజ్ డిపాజిట్ చేయడానికి వెళ్ళాము. మా బ్యాగ్ అయితే తర్వాత రిసీవ్ చేసుకునేటప్పుడైతే రాలేదు. సో, అందుకని చెప్తున్నాను మీకు. మనం డిపాజిట్ చేసేటప్పుడు ఒకసారి నంబర్స్ అవన్నీ బాగా చూసుకొని, బాగా వెతుక్కోండి. మాకక్కడే 1 ½ అవర్ అయితే పట్టింది. సో, మేమైతే అక్కడి నుంచి అలిపిరి మెట్లు వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోయాము. సో, ఆ రోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండింది. ఎందుకంటే సండే వెళ్ళాము. ఆబ్వియస్‌గా హాలిడే. సో, ఖచ్చితంగా మనకి క్రౌడ్ ఉంటది. నేనైతే ఎక్కడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను. బట్ అక్కడ మీకు సైడ్‌లో కనిపిస్తున్నాయి గదా! వాల్స్ మీద ఆ నామాలైతే చదువుతూ ఎక్కాను. సో, అప్పుడు నాకు కొంచెం ఈజీగా అనిపిచ్చింది. అండ్ దెన్ అలా నడుచుకుంటూ రోడ్ దగ్గరికి కూడా వచ్చేసాము. సో, ఇక్కడ ద మెయిన్ థింగ్ ఏందనంటే వ్యూ పాయింట్ అసలు ఎక్సలెంట్‌గా ఉంది గదా! తిరుమలలో నాకు మెయిన్‌గా నచ్చేదేందంటే కంఫర్ట్ ఇస్తారు. అది బాగా నచ్చుతది. ఎందుకంటే ఆ ఎండకి అక్కడ నడవాలంటే చాలా కష్టము. బట్ ఆ పాత్‌వేలో వాళ్ళు వాటరేసి, గ్రీన్ మ్యాటేసి అండ్ మోర్ ఓవర్ వైట్ పెయింట్ కూడా వేస్తారు కాళ్ళు కాలకుండా. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ గదా! సో, అలా మేమైతే మోకాళ్ళ పర్వతం కూడా రీచ్ అయిపోయాము. నేను మోకాళ్ళతో ఎక్కదాం అనుకున్నాను. సో, ట్రై చేశాను. ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. సో, 50 స్టెప్స్ టు రీచ్ అనమాట. ఫైనల్లీ రీచ్డ్. అసలు నేనెంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఎందుకంటే అన్ని మెట్లను ఎక్కుతానో లేదో అనుకున్నాను. బట్ ఫైనల్‌గా రీచ్ అయ్యాను. ఇక్కడ కాలైతే మామూలుగా కాలట్లేదు. సో, మీరెళ్ళే పనైతే సాక్సెస్ ఏదన్నా వేసుకొని వెళ్ళండి. ఆ రోజు ఈవినింగే జపాలికైతే వెళ్ళాము. సో, ఇక్కడ కనిపిస్తున్న డ్యామ్ పేరేంటో నాకు ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, 2 దారులైతే ఉంటాయి జపాలిలో వెళ్ళడానికి. ఒకటొచ్చి స్టెప్స్ నుంచి వెళ్ళడము. ఇంకొకటొచ్చి ఇలాగా సైడ్ నుంచి ఒక దారుంటది పాత్‌వే మనం వెళ్ళొచ్చు. బట్ అది టేక్ కేర్. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటేనే వెళ్ళండి. ఎందుకంటే కొంచెం అడవిలాగా అనిపిచ్చింది. అందుకని చెప్తున్నాను. మేమెందుకు ఆ దారిలో వెళ్ళామనంటే, ఆ రోజే మేమైతే స్టెప్స్ అన్ని క్లైంబ్ చేసాం. సో, మా వల్ల అయితే కాదు ఆ స్టెప్స్‌ని మేము వెళ్ళడం అనేది. సో, చూసారు కదా! ఈ సైడ్ నుంచయితే మనం వెళ్ళొచ్చు. అక్కడి నుంచయితే తిరుమల రీచ్ అయిపోయాము. మీలో ఎంతమందికి అక్కడ చాంటింగ్ అంటే ఇష్టమో ఒకసారి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫ్రీ బస్ గుర్తుందా? ఎక్కారా ఎప్పుడైనా? అలా టెంపుల్ దగ్గరికెళ్ళిపోయాము. నైట్ వ్యూ చూద్దామని. సో, ఆ రోజైతే ఏదో జరుగుతునిందక్కడ. నాకు క్లారిటీ లేదు. బట్ ఒక పీస్‌ఫుల్ నేచర్ ఉంటదబ్బా! ఎంతైనా గూడా తిరుమలలో. సో, నేను ముందు వెళ్ళినప్పుడు మీకు లాంగ్ వీడియో అప్‌లోడ్ చేయలేదు. మార్నింగ్ ఎలా ఉంటది 3:30 ఆర్ 4 ఆ టైంలో కూడా అనేది ఆ రోజు వీడియో తీశాను. సో, ఈ వీడియోలోనే అప్‌లోడ్ చేద్దాం అనుకున్నాను. సో, ఇదైతే మనకి మార్నింగ్ 4 అరౌండ్ ఆ టైంలో. ఆ టైంలో గూడా క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడ. అలా మార్నింగ్ అయితే రెడీ అయిపోయి దర్శనంకైతే వెళ్ళిపోయాము. అలా వెళ్ళే దారిలో కొంచెం నేచర్ బాగా అనిపించింది. సో, అవన్నీ క్యాప్చర్ చేసి వీడియోలో పెడదాం అనుకున్నాము. అంటే వెళ్ళిన ప్రతి దగ్గర సెకండ్ టైమే మాకు ఈసారి. అలాగా క్యూ లైన్‌లోకి కూడా సెకండ్ టైమ్ వెళ్ళాము. ఎందుకనుకుంటారేమో ప్లాన్ లేకపోతే ఇలాగే ఉంటది. బట్ ఎనీహౌ మేమైతే మా దర్శనాన్ని ప్రశాంతంగా కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ సెకండ్ టైమ్ ఒక మంత్‌లో కంప్లీట్ చేసుకొని నేనైతే బయటకొచ్చేసాను. అలా పెట్టిన ప్రసాదం కూడా తినేసాము. చిన్నప్పుడు గుర్తుందా? ఆ లైన్‌లో చాలా సేపు నించుంటే గాని మనకు ప్రసాదం దొరికేది కాదు. ఆ రోజైతే ఫుల్ డెకరేషన్ ఉన్నింది. అది కూడా నైట్ 12 వరకే ఉన్నింది. సో, నేనక్కడుండి గమనించాను ఎంతవరకు పెడతారు ఈ డెకరేషన్ అనేది. బట్ ఎగ్జాక్ట్‌గా 12 అవుతుంది అన్నప్పుడైతే ఆపేశారన్నీ. అలా రూమ్‌కైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే మార్నింగ్ లేసి మేమైతే నెల్లూరు వచ్చేసేయాలి. సో, ఫుల్ ఆఫ్ మెమరీస్‌తో కిందకైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి బస్‌లో అయితే మేము రిటర్న్ అయ్యాము. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.